నమస్కారం విద్యార్థులారా. సహజ వనరులను పరిచయం చేయడం వల్ల భూమిపై ఉన్న వనరులు, గాలి గురించి, వాతావరణ నియంత్రణలో వాతావరణం పాత్ర గురించి మరియు గాలుల గురించి కూడా మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులు, ఇప్పుడు ఈ వీడియోలో మీరు వర్షం, మంచు, వడగళ్ళు మరియు వడగళ్ళు ఏర్పడటం గురించి చాలా మంచి సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు. సంక్షేపణం, అవపాతం, బాష్పీభవనం మరియు ట్రాన్స్పిరేషన్ వంటి ప్రక్రియల గురించి మీకు తెలుసు మరియు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ప్రధాన విషయం వాయు కాలుష్యం మరియు నీటి కాలుష్యం గురించి. కీవర్డ్లతో ప్రారంభిద్దాం. కీలక పదాలు: డిప్రెషన్, శిలాజ ఇంధనాలు, దహనం, యూట్రోఫికేషన్, మంచు కప్పులు, అలర్జీ. శిక్షణ లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు మంచి జ్ఞానాన్ని పొందుతారు. నీటి చక్రం, వాయు కాలుష్యం మరియు నీటిని అద్భుత ద్రవం అని ఎందుకు అంటారు? ఈ వర్షాన్ని చూసే ముందు వర్షాలు ఏర్పడటంలో నీటి చక్రం యొక్క పాత్రను మనం అర్థం చేసుకుందాం. పగటిపూట నీటి వనరులను వేడి చేసినప్పుడు పెద్ద మొత్తంలో నీరు ఆవిరైపోయి గాలిలోకి వెళుతుంది. వివిధ జీవ సంబంధ కార్యకలాపాల కారణంగా కొంత మొత్తంలో నీటి ఆవిరి కూడా వాతావరణంలోకి వస్తుంది. ఈ గాలి కూడా వేడెక్కుతుంది. వేడి గాలి నీటి ఆవిరిని తనతో తీసుకువెళుతుంది. గాలి పెరిగినప్పుడు అది విస్తరిస్తుంది మరియు చల్లబడుతుంది. ఈ శీతలీకరణ గాలిలోని నీటి ఆవిరిని చిన్న చిన్న బిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. ఘనీభవనమా? దాని అర్థం ఏమిటి? ప్రక్రియ
ఆకాశంలో నీరు మేఘాలుగా ఏర్పడటాన్ని ఘనీభవనం అంటారు. ఈ బిందువుల చుట్టూ ఏర్పడటానికి కొన్ని కణాలు న్యూక్లియస్గా పనిచేయగలిగితే ఈ నీటి ఘనీభవనం సులభతరం అవుతుంది. ఐదు సాధారణంగా దుమ్ము మరియు ఇతర సస్పెండ్ గాలిలోని కణాలు ఈ పనిని చేస్తాయి. నీటి బిందువులు ఏర్పడిన తరువాత ఈ నీటి బిందువుల సంక్షేపణం ద్వారా అవి మరింత గణనీయంగా పెరుగుతాయి. చుక్కలు పెద్దవిగా మరియు భారీగా పెరిగినప్పుడు అవి వర్షం రూపంలో వస్తాయి. కొన్నిసార్లు గాలి యొక్క ఉష్ణోగ్రత తగినంత తక్కువగా ఉన్నప్పుడు మంచు, స్లీట్ లేదా వడగళ్ల రూపంలో అవపాతం సంభవించవచ్చు. వర్షపాతం ఏ దిశలో ఉంటుంది? వర్షపాతం నమూనాలను ప్రబలమైన గాలి నమూనాలు నిర్ణయించబడతాయి. భారతదేశంలోని పెద్ద ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా నైరుతి లేదా ఈశాన్య రుతుపవనాల ద్వారా వస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు కూడా విన్నాం. కింది అంశంపై దృష్టి కేంద్రీకరించండి. ఈ గాలి ఎలా కలుషితం అవుతోంది మరియు ఈ మానవ ప్రపంచంలో వివిధ సమస్యలను వ్యాప్తి చేయడంలో పాత్ర పోషిస్తుంది. టాపిక్ విషయానికి వస్తే గాలి కాలుష్యం. నత్రజని మరియు సల్ఫర్ ఆక్సైడ్ల స్థాయిలు పెరుగుతున్నాయని మనం వార్తల్లో వింటూనే ఉంటాము. చిన్నతనం నుండి గాలి నాణ్యత తగ్గిపోయినందునే వాస్తవాన్ని వింటూ ప్రజలు తరచుగా బాధపడుతూ ఉంటారు. కారణం చూద్దాం. బొగ్గు మరియు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు చిన్న మొత్తంలో నత్రజని మరియు సల్ఫర్ కలిగి ఉంటుంది. ఈ ఇంధనాలను కాల్చినప్పుడు ఇంధనాలలో నైట్రోజన్ మరియు సల్ఫర్ వేర్వేరు ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ వాయువులను పీల్చడం ప్రమాదకరం మాత్రమే కాదు, అవి వర్షంలో కరిగి యాసిడ్ వర్షానికి దారితీస్తాయి. శిలాజ ఇంధనాల దహనం సస్పెండెడ్ కణాలు మొత్తాన్ని కూడా పెంచుతుంది. గాలిలోని కణాలు, ఈ సస్పెండ్ చేయబడిన కణాలు మండించని కార్బన్ కణాలు లేదా హైడ్రోకార్బన్లు అని పిలువబడే పదార్థాలు కావచ్చు. ఈ అన్ని కాలుష్య కారకాలు అధిక స్థాయిలో ఉండటం వల్ల ముఖ్యంగా చల్లని వాతావరణంలో గాలి నుండి నీరు కూడా ఘనీభవించినప్పుడు దృశ్యమానత తగ్గుతుంది.
దీనిని పొగమంచు అని పిలుస్తారు మరియు ఇది వాయు కాలుష్యానికి కనిపించే సూచన. ఈ పదార్థాలలో దేనినైనా కలిగి ఉన్న గాలిని క్రమం తప్పకుండా పీల్చడం వల్ల అలెర్జీలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల సంభవం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో కంటెంట్ గాలిలోని హానికరమైన పదార్థాల పెరుగుదలను వాయు కాలుష్యం అంటారు. నీరు ఒక వండర్ లిక్విడ్ గురించి చూద్దాం. నీరు భూమి యొక్క ఉపరితలంలో చాలా పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది మరియు భూగర్భంలో కూడా కనిపిస్తుంది. వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో కొంత మొత్తంలో నీరు ఉంటుంది. భూమి యొక్క ఉపరితలంపై ఉన్న నీటిలో ఎక్కువ భాగం సముద్రాలు మరియు మహాసముద్రాలలో కనిపిస్తుంది మరియు లవణీయమైనది. రెండు ధృవాల వద్ద మరియు మంచుతో కప్పబడిన పర్వతాలలో మంచు గడ్డలలో గడ్డకట్టిన మంచునీరు కనిపిస్తుంది. భూగర్భ జలాలు మరియు నదులు, సరస్సులు మరియు చెరువులలోని నీరు కూడా తాజాగా ఉంటాయి. అయితే మంచినీటి లభ్యత ఒక్కో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. ఆచరణాత్మకంగా ప్రతి వేసవిలో చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థలు వ్యవస్థాపించబడని చోట ప్రజలు సుదూర ప్రాంతాల నుండి నీటిని తీసుకురావడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మూలాలు నీటి లభ్యత ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించగలిగే ప్రతి జాతికి చెందిన వ్యక్తుల సంఖ్యను మాత్రమే కాకుండా అక్కడి జీవన వైవిధ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. వాస్తవానికి నీటి లభ్యత మాత్రమే ఒక ప్రాంతంలో జీవన స్థిరత్వాన్ని నిర్ణయించే అంశం కాదు. నేల యొక్క ఉష్ణోగ్రత మరియు స్వభావం వంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైనవి. కానీ నిర్ణయించే ప్రధాన వనరులలో నీరు ఒకటి. భూమిపై జీవితం. నీటి కాలుష్యం. మన పొలాల్లో వాడే ఎరువులు మరియు పురుగు మందులను నీరు కరిగిస్తుంది. కాబట్టి ఈ పదార్థాలలో కొంత శాతం నీటిలో కడుగుతారు. మన పట్టణాలు మరియు నగరాల నుండి వచ్చే మురుగునీరు మరియు కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థాలు కూడా నదులు లేదా సరస్సులలోకి వదలబడతాయి.
నిర్దిష్ట పరిశ్రమలు వివిధ కార్యకలాపాలలో శీతలీకరణ కోసం నీటిని ఉపయోగిస్తాయి మరియు తరువాత ఈ వేడి నీటిని నీటి వనరులకు తిరిగి అందిస్తాయి. 4. ఆనకట్టల నుండి నీటిని విడుదల చేసినప్పుడు నదులలోని నీటి ఉష్ణోగ్రత ప్రభావితం అయ్యే మరొక పద్ధతి. లోతైన రిజర్వాయర్ లోపల ఉన్న నీరు సూర్యునిచే వేడి చేయబడిన ఉపరితలం వద్ద ఉన్న నీటి కంటే చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఈ నీటి వనరులలో కనిపించే జీవరూపాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. ఇది కొన్ని జీవరూపాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు కొన్ని ఇతర జీవరూపాలను హాని చేస్తుంది. ఇది వ్యవస్థలో స్థాపించబడిన వివిధ జీవుల మధ్య సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం నీటి కాలుష్యం అనే పదాన్ని కవర్ చేయడానికి ఉపయోగిస్తాము. క్రింది ప్రభావాలు: వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు మరియు పురుగుమందులు వంటి నీటి వనరులకు అవాంఛనీయ పదార్థాల చేరిక, కాగితపు పరిశ్రమలు ఉపయోగించే పాదరసం, ఉప్పు వంటి విష పదార్థాలు, కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియా వంటి వ్యాధిని కలిగించే జీవులు, నీటిలో నివసించే జంతువులు మరియు మొక్కలు కరిగిన ఆక్సిజన్ను ఉపయోగిస్తాయి. నీటి వనరుల నుండి కరిగిన ఆక్సిజన్ వంటి వాంఛనీయ పదార్థాల తొలగింపు ఈ జలజీవులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇతర పోషకాలు కూడా నీటిని వనరుల నుండి క్షీణించవచ్చు. జలచరాలు అవి నివసించే నీటి శరీరంలోని నిర్దిష్ట ఉష్ణోగ్రతల పరిధితో సౌకర్యవంతంగా ఉంటాయి మరియు ఈ నీటి ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా గుర్తించదగిన మార్పు ఉంటుంది. ప్రమాదకరమైన జలజీవులలో సంతానోత్పత్తిని గుడ్డు మరియు లావా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వివిధ జంతువులు ఉష్ణోగ్రత మార్పులకు అణువుగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: గాలిలో హానికరమైన పదార్థాల కంటెంట్ పెరుగుదలను వాయు కాలుష్యం అంటారు. నీటి వనరులకు అవాంఛనీయ పదార్థాలు చేరటం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భూమి మరియు నీటి శరీరాలపై గాలిని అసమానంగా వేడి చేయటం వల్ల గాలులు వేస్తాయి. జలాల నుండి నీటిని ఆవిరి చేయడం మరియు తదుపరి సంక్షేపణం మనకు వర్షాన్ని అందిస్తాయి.